This conference will now be recorded. ఇప్పుడు అబ్బాయి 2 days అనుకున్నాం. అది చెప్పినా నేను నీకు. ఆ జీల్ అనేది ఉండదు. నేను కొట్టాలి, నేను జాబ్ కొట్టాలి. ఏమనంటే ఇప్పుడు జాబ్ ఇంటర్వ్యూలు ఏం లేవు కదా సార్ అంటే, ఇంటర్వ్యూ లేవు. ఒకవేళ వచ్చింది అంటే రెడీ ఉండాలి కదా. సో ఇంటర్వ్యూలు లేవని మనం చదవకుండా, ఆకలి లేదని తినకుండా ఉంటాం ఒక రోజు. రోజు పొద్దున ఆకలి అయ్యేది, అయినా టిఫిన్ చేస్తున్నా. అది చూడలే నేను. చాలా తక్కువ మంది దగ్గర చూసాను. జాబ్ కొట్టాలి. చాలా తక్కువ మంది దగ్గర చూసాను. నేను ప్రాక్టీస్ చేయాలి, ఆ సమ్ చేయాలి, ఈ సమ్ ఎట్లా సాకులు వెతుకుతారు కొంతమంది అయితే. ఇప్పుడు చూడు, మీకు HTML టెస్ట్ చేయాలని చెప్పి నేను 2 hours కష్టపడ్డాను నైట్. డిఫరెంట్ స్క్రీన్ షాట్స్, అది ఇట్లా ఇస్తే ఇది ఎట్లా ఇస్తాయి, పిల్లలు ఎట్లా చేస్తారు, ఇది ఎట్లా చేస్తారు. సో అది ఉంటుంది, ఎందుకంటే రెగ్యులర్ వస్తుంది కాబట్టి. ఇప్పుడు నాకు చేత కాలేదు, నేను లీవ్ పెట్టవచ్చు, ఇంట్లోకి వెళ్ళి తీసుకోవచ్చు కావాలంటే, పెద్ద నాకు రెస్ట్రిక్షన్ ఉండదు. బట్ ఏంటంటే అరే 11 o'clock పిల్లలు ఫుల్ వస్తారు కదా, మన కోసం అంత దూరం నుంచి వస్తారు. సో అది ఇంపార్టెంట్. సో అది జరాన్ని గిరాన్నంతా పక్కన పెట్టేస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి ఆల్మోస్ట్ ఒక 500-600 మందికి చెప్పిండొచ్చు నేను ఇక్కడ. సో 500-600 మందిలో ఒక 5గురికి చూసిన నేను ఆ జీల్, కొట్టాలి జాబ్ కొట్టాలి అన్న జీల్. ఒక 5గురికి, 500 మందిలో 5గురు అంటే చూడు. చేయాలి సార్, ఆ ప్రాబ్లం చేయాలి, ఈ ప్రాబ్లం ఎట్లా వస్తుంది, అప్పుడు మాకు కూడా ఇంట్రెస్ట్. సార్ ఈ అబ్బాయికి మనం మంచి చెప్పాలి. ఇప్పుడు HTML మీరు రెగ్యులర్ టెస్ట్ రాస్తున్నారు, పైథాన్ టెస్ట్ రాస్తున్నారు. సో నేను 4-5 బుక్లు రిఫర్ చేసి ఆ బుక్లో నుంచి క్వశ్చన్స్ తీసుకొని ఇస్తున్నాను మీకు. సో ఆ క్వశ్చన్స్ మళ్ళీ మీరు ఎక్కడ కాపీ చేస్తారని చెప్పి దాని స్క్రీన్ షాట్ తీసి పెట్టి దానికి ఒక ఫార్మాట్ తయారు చేసి, అట్లా నాకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. పిల్లలు వస్తున్నారు అంటే నాకు ఇంట్రెస్ట్ వస్తుంది. రైట్. సో డూ వైల్ లూప్ అంటే ఏంటి సార్ అంటే, డూ వైల్ లూప్ ఈజ్ సిమిలర్. ఇప్పుడు డూ వైల్కి సిమిలరే, అంటే ఫంక్షనల్ వైజ్ సిమిలరే. కానీ డూ వైల్ లూప్లో మనకి ఏంటంటే వీ విల్ హ్యావ్ ద కండిషన్ చెక్డ్ ఎట్ ద ఎండ్ అనమాట. సో అందుకని దీన్ని మనం ఎగ్జిట్ కంట్రోల్ లూప్ అంటాం. ఏమంటాము? ఎగ్జిట్ కంట్రోల్ లూప్. దిస్ ఈజ్ సిమిలర్ టు వైల్ loop, but the control will be okay. So this is similar to the while loop, but the control will be checked at the end of the loop. So it is said to be an exit control loop. So it is said to be ఎగ్జిట్ కంట్రోల్ లూప్ అన్నమాట. దీన్ని ఏమంటాము? ఎగ్జిట్ కంట్రోల్ లూప్ అంటాం. ఎందుకు సార్ అంటే మనకి కంట్రోల్ అనేది లాస్ట్లో అవుతుంది. మరి లాస్ట్లో అవుతే దానివల్ల ఏం జరుగుతుంది సార్ అంటే మినిమం ఒక ఎగ్జిక్యూషన్ జరుగుతుంది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద కండిషన్. ఇప్పుడు జనరల్గా వైల్లో ఏమవుతుంది, వైల్ కండిషన్ కనుక మనకి ఫాల్స్ అయితే ఎగ్జిక్యూషన్ కాదు, అవునా? కానీ ఇక్కడ ఏమంటున్నాము, ఎగ్జిక్యూషన్ జరిగిన తర్వాత కండిషన్ చెక్ అవుతుంది. అర్థమైందా? వాట్ ఇట్? సో వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే, ఈ డూ వైల్లో మనకి ఎగ్జిట్ పాయింట్లో కంట్రోల్ చెక్ అవుతుంది. సో ఎగ్జిట్లో కంట్రోల్ చెక్ అవుతుంది అన్నప్పుడు ఎగ్జిట్ అవ్వక ముందే మనకి స్టేట్మెంట్ ప్రింట్ అయిపోతుంది. జనరల్గా ఎగ్జిట్ అవ్వకముందే కదా స్టేట్మెంట్ ప్రింట్ అవ్వాల్సింది. సో ఎగ్జిట్ అవ్వకముందే స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది, అప్డేట్ కూడా జరిగిపోతుంది. ఎస్. ఒకవేళ ఫస్ట్ కండిషనే ఫాల్స్ అయింది అనుకోండి, అయితే
ఫస్ట్ కండిషన్ ఫాల్స్ అయితే ఆల్రెడీ ఎగ్జిక్యూషన్ జరిగిపోయింది, అప్డేట్ జరిగిపోయింది. అర్థమైంది లాజిక్? సో వైల్లో ఏంటి, అప్డేట్ స్టేట్మెంట్ ఎప్పుడు అవుతుంది, కండిషన్ ట్రూ అయితేనే అవుతుంది. ఇక్కడ కండిషన్తో సంబంధం లేదు ఫస్ట్ దానికి కండిషన్తో సంబంధం లేదు. సో సెకండ్ నుంచి ఇంకా కండిషన్ ట్రూ అయితేనే మళ్ళీ ట్రూ, లేకపోతే మళ్ళీ ఇది కూడా అంతే, సేమ్ స్టోరీ. బట్ దీనికి తేడా ఏంటి అంటే మినిమం ఒక ఎగ్జిక్యూషన్ జరిగిపోతుంది, మినిమం ఒక స్టేట్మెంట్ ప్రింట్ అయిపోతుంది, మినిమం ఒక అప్డేట్ జరిగిపోతుంది. అర్థమైందా? సో అదే వైల్లో అయితే జరగదు. సో అది మెయిన్ డిఫరెన్స్ అనమాట. మిగతా అంతా ఆల్మోస్ట్ సేమ్ కైండ్ ఆఫ్ థింగ్. అంటే మినిమం ఒక ఎగ్జిక్యూషన్ జరగాలి అన్నప్పుడు మనము డూ వైల్ యూజ్ చేయాలి. మినిమం ఒక ఎగ్జిక్యూషన్ జరగాలి అన్నప్పుడు మనము డూ వైల్ యూజ్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు హోటల్కి వెళ్తారు, హోటల్కి వెళ్ళినప్పుడు మినిమం మీకు కావాల్సింది ఏంటి, మెన్యూ. మినిమం ఏంటి, మెన్యూ. నువ్వు తినవా తర్వాత విషయం, తిన్నాక మెనూ అయితే తీయడు కదా. అంటే కండిషన్ చెక్ చేయకుండా, అంటే నువ్వు తింటావా తినవా అని అడగక ముందే వాడు ఏమి ఇస్తాడు, నీకు మెనూ ఇస్తాడు. అవునా కాదు? సో ఇట్ ఈస్ సిమిలర్ టు దట్. నువ్వు నచ్చితే తింటావు, లేకపోతే లేదు. అందుకనే దీన్ని మనం మెనూ డ్రివెన్ ప్రోగ్రామ్స్కి వాడతాము. మెనూ డ్రివెన్ ప్రోగ్రామ్స్ అంటే ఏంటి, ఇనిషియలీ హీ విల్ గివ్ యూ అన్ ఆప్షన్, విల్ గివ్ యూ సమ్ ఆప్షన్స్. ఓకే, ఈ ఆప్షన్స్ నేను ఆప్షన్స్లో ఏదైనా నేను ఆపరేషన్ చేయాలనుకుంటున్నానంటే నువ్వు చేస్తావు, లేదు నేను చేయను అంటే బయటకు వచ్చేస్తావు. అంటే మినిమం నీకు ఆ మెన్యూ అయితే తీయాలి కదా. అందుకని డూ వైల్ లూప్ని మెయిన్గా మెనూ డ్రివెన్ ప్రోగ్రామ్స్లో వాడతాం. అంటే రియల్ టైం చెప్తున్నా. అర్థమైందమ్మా లాజిక్? ఎస్, అంటే మినిమం మెనూ డ్రివెన్ అంటే అది ఒక ఎగ్జాంపుల్ అంతే. మినిమం ఒక ఎగ్జిక్యూషన్ జరగాలి అన్నప్పుడు ఏం యూజ్ చేస్తాం, డూ వైల్ లూప్ యూజ్ చేస్తాం. అర్థమైందా లాజిక్? రైట్. సో మినిమం ఎందుకు సార్ మినిమం అంటున్నారంటే అది అక్కడ కండిషన్ ఏం లేదు, చెక్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది, అప్డేట్ అయిపోతుంది, తర్వాతనే కండిషన్ చెక్ అవుతుంది. గాట్ ఇట్? సో ఈ సింటాక్స్ ఎలా ఉంటుంది సార్ అంటే, అర్థమైందా జగదీష్? సో సింటాక్స్, ఫ్లో చార్ట్స్ అండ్ ఎగ్జాంపుల్. సో సింటాక్స్ ఏంటంటే ఇనీషియలైజేషన్, తర్వాత వైల్ కండిషన్, సారీ డూ కదా. సో డూ ఈజ్ ఎ బ్లాక్ అన్నమాట. డూ అనేది ఒక బ్లాక్. సో డూలో ఏం జరుగుతుంది, స్టేట్మెంట్స్ ఉంటాయి. డూలో ఏముంటాయి, స్టేట్మెంట్స్ ఉంటాయి. సో డూలో యూ విల్ హ్యావ్ ద స్టేట్మెంట్స్ తర్వాత ఏముంటాయి, అప్డేట్ ఉంటుంది. ఏముంటుంది, అప్డేట్. స్టేట్మెంట్స్ తర్వాత ఏముంటుంది, అప్డేట్ ఉంటుంది. ఓకే, తర్వాత ఇక్కడ వైల్ కండిషన్ అర్థమైందమ్మా? రైట్. ఓకే. సో ఫ్లో చార్ట్ ఏముంటుంది, ఫ్లో చార్ట్ వచ్చేసి స్టార్ట్, సో స్టార్ట్ తర్వాత ఇక్కడ ఏం జరుగుతుంది, ఇనిషియలైజేషన్ జరుగుతుంది. ఏం జరుగుతుంది, ఇనిషియలైజేషన్. సో ఇనిషియలైజేషన్ జరిగిన తర్వాత ఏం కావాలి నాకు, ఐ వాంట్ స్టేట్మెంట్స్. వాట్ ఐ డోంట్ వాంట్ కండిషన్ ఫస్ట్, ఐ వాంట్ స్టేట్మెంట్స్. సో స్టేట్మెంట్స్ తర్వాత ఏముంటుంది, అప్డేట్ ఉంటుంది. అప్డేట్ తర్వాత ఏముంటుంది, కండిషన్ ఉంటుంది. అప్డేట్ తర్వాత కండిషన్. ఓకే, ఈ కండిషన్ ట్రూ అవ్వచ్చు, మళ్ళీ ఫాల్స్ అవ్వచ్చు. ఒకవేళ ట్రూ అయితే స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. రైట్, ట్రూ అయితే స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. సో ఒకవేళ ఫాల్స్ అయితే బయటకు వచ్చేస్తుంది. సరే, ఎంతవరకు ట్రూ అయితే అంతవరకు ఆ స్టేట్మెంట్స్ అనేది ఎగ్జిక్యూట్ అవుతానే ఉంటాయి అన్నమాట. అర్థమైందమ్మా? సో సింటాక్స్ పరంగా కూడా తేడా అర్థమైందా మీకు, ఫ్లోచార్ట్ పరంగా కూడా తేడా అర్థమైందా? ఓకే, రైట్. అయితే సేమ్ ఎగ్జాంపుల్ మనకు తీసుకుందాం. ప్రింట్ 1 to 5.
ఓకే, సో ప్రింట్ 1 to 5. సో లాజిక్ పరంగా ఏం తేడా ఉండదు, కానీ ఎగ్జిక్యూషన్ పరంగా కొంచెం తేడా ఉంటుంది అనమాట. సో ఇక్కడ లాజిక్ ఏం రాస్తాం మనం, ప్రింటింగ్ 1 to 5, రైట్. సో int I is equal to 1, ఇనిషియలైజేషన్ సేమ్. డూ ఏమని ప్రింట్ చేద్దాం, ఐని ప్రింట్ చేద్దాం. ఓకే, సో ఐని ప్రింట్ చేద్దాం. సో ఫస్ట్ ఎప్పుడు కూడా మంచి ఐడియా ఏంటంటే లూప్ని తయారు చేసేసుకోవడం. లూప్ తయారు చేసుకోవడం ఎప్పుడు కూడా మంచి ఐడియా అనమాట. I is less than or equal to 5 సెమికోలన్. ఇక్కడ system.out.println ఇక్కడ ఏముందాం, ఐ అందాం, రైట్. సార్ ఎగ్జిక్యూషన్ సేమే కదా, 5 అంటే 5 కనే సేమ్ అయింది కదా, సేమే, కానీ ఇక్కడ ఫ్లో వేరే ఉంటుంది అన్నమాట. ఫ్లో అనేది వేరే ఉంటుంది. ఎట్లా ఉంటుంది సార్ ఫ్లో వేరేగా, ఎట్లా ఉంటుంది అంటే చూడండి. నా ఫస్ట్ ఏం చేశాను, నేను లూప్లో ఎంటర్ అయ్యాను. లూప్లో ఎంటర్ అయ్యే ముందు ఐని ఇనిషియలైజ్ చేసుకున్నాను. తర్వాత స్టేట్మెంట్ ప్రింట్ చేశాను. స్టేట్మెంట్ ఏంటి, system.out.println of I. ఓకే, రైట్. నెక్స్ట్ తర్వాత ఏముంది, ఇంక్రిమెంట్. వెరీ గుడ్. I++ ఉంది అంటే ఏమవుతుంది, I1 ఉంది, ఇప్పుడు I2 అయిపోయింది. కండిషన్ చెక్ అయిందా ఫస్ట్, కండిషన్ చెక్ అవ్వక ముందే మనకి I అనేది ఇంక్రిమెంట్ అయిపోయింది, స్టేట్మెంట్ అనేది ప్రింట్ అయిపోయింది. అర్థమైందా, ఈజ్ దిస్ క్లియర్, పాయింట్ ఈస్ క్లియర్ ఆర్ నాట్? ఓకే, సో ఆ తర్వాత ఏం చేస్తున్నాం, సో వీఆర్ గెటింగ్ కండిషన్ ఏముంది, I less than or equal to 5 ఉంది అంటే ఇప్పుడు 2 చెక్ అవుతుందా 1 చెక్ అవుతుందా, 2 చెక్ అవుతుంది, 1 ఈజ్ నెవర్ చెక్. 2 లెస్ దాన్, తేడా అర్థమైందా, ఫ్లో తేడా అర్థమైందా. 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 ట్రూవే కదా, ట్రూ అంటే ఎక్కడికి వెళ్ళాలి, మళ్ళీ ప్రింట్ చేయి. I++ 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5. ఓకే, సో కరెక్ట్ కాబట్టి 3 ప్రింట్ అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ I4 అయితే 4 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5, ట్రూ అన్నప్పుడు ప్రింట్ అయ్యి. మళ్ళీ 5 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5, ట్రూ కాబట్టి మళ్ళీ I ఎంత అయింది, 6 అయింది. I6 అయింది, 5 ప్రింట్ అయ్యి I6 అయింది. సో 6 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5, ఫాల్స్, బయటకు వచ్చేసి. అర్థమైందమ్మా, ఈజ్ దిస్ క్రిస్టల్ క్లియర్? ఎస్. సో ఎగ్జిక్యూషన్లో ఏం తేడా కనిపించింది మీకు, ద ఫస్ట్ విల్ నెవర్ గెట్ ఎగ్జిక్యూటెడ్. సో నేను కోడ్ రాస్తాను, సో ఆ కోడ్ ఎందుకు అలా అయింది అనేది మీరు చెప్పాలి. నా ఫర్ ఎగ్జాంపుల్ నేను I less than 1 రాశాను, ఇక్కడ ఇదే కోడ్ వైల్లో రాస్తాను. సేమ్ కోడ్, రైట్. సో ఇక్కడ ఒక లైన్ పెడతాను, system.out.println. సో ఏమవుతుందో చెప్పండి. వెరీ గుడ్. ఓకే, ఎందుకు సెకండ్ దానికి ఏం ప్రింట్ అవ్వదు, ఫస్ట్ ఇక్కడ కండిషన్ చెక్ చేసి డూ చెప్తుంది, వచ్చేస్తుంది, I++ అవుతుంది, 2 లెస్ దాన్ 1 అవుతుంది, ఫాల్స్, బయటకు వచ్చేసింది. కానీ బయటకు వచ్చేసే ముందు ఎవరిని ప్రింట్ చేసేసింది, 1 ప్రింట్ చేసింది. కానీ ఇక్కడ I less than 1 అప్పుడు ఇక్కడే ఫాల్స్ అయిపోయింది. సో ఇక్కడ ఎగ్జిక్యూషన్ ఏమి జరగదు. అర్థమైందా, గాట్ ఇట్? అది డూ వైల్కి తేడా. మినిమం 1 ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. ఎస్. సో అన్ని వైల్ ప్రోగ్రామ్స్ డూ వైల్లో రాసుకోవచ్చు, అది మీ ప్రాక్టీస్. సో దట్ ఈస్ యువర్ సండే జాబ్. అన్ని వైల్ ప్రోగ్రామ్స్ని డూ వైల్లోకి కన్వర్ట్ చేయడం మీ సండే జాబ్ టాస్క్. ఓకే, ఇప్పుడు ఫిబొనాకీ సిరీస్ని జనరేట్ చేయాలి. ఫిబొనాకీ సిరీస్ జనరేషన్. ఫిబొనాకీ సిరీస్ అంటే ఏంటంటే ఫస్ట్ 0, తర్వాత 1, తర్వాత 1, తర్వాత 2, తర్వాత 3, తర్వాత 5, తర్వాత 8,
తర్వాత 13, తర్వాత 21, తర్వాత 34. అంటే దీని మీనింగ్ ఫస్ట్ టు ఫిక్స్ అన్నమాట. ఫస్ట్ టు ఫిక్స్. థర్డ్ నెంబర్ ఏంటి? అడిషన్ ఆఫ్ దీస్ టూ. టూ ఏంటి? అడిషన్ ఆఫ్ దీస్ టూ. అంటే ఫస్ట్ టు ఫిక్స్. థర్డ్ నెంబర్ ఏంటి? అడిషన్ ఆఫ్ దీస్ టూ. నెక్స్ట్ ఏంటి? ఇది. నెక్స్ట్ ఇది. నెక్స్ట్ ఇది. నెక్స్ట్ 8, నెక్స్ట్ 13, నెక్స్ట్ 21, నెక్స్ట్ 34. రైట్, ఇది ప్రిన్సిపల్. నేను వస్తున్నా ఒక 1 minute. ఫస్ట్ టూ నుంచి 0 1 ఫిక్స్. 0 1 ఫిక్స్ కన్ఫర్మ్. Using do while. సో ఇక్కడ ఏమన్నాం? ఫస్ట్ ఐడియా. సో ఫస్ట్ 0 1 అంటే ఈ రెండింటిని మనము ఇనిషియలైజ్ చేసుకోవాలి. ఓకే, రైట్. నెక్స్ట్ ఏమన్నాను? రెండింటిని యాడ్ చేయాలి అంటే F3 ఏమవుతుంది? F1 ప్లస్ ఐడియా ఇస్తాను, ప్రోగ్రామ్ రాయి. F1 ప్లస్ F2. ఓకే, ఇప్పుడు మనం F4 F5 ఇలా చేసుకుంటూ పోతే మనకి ఇంకా ఎక్కువ అయిపోతుంది కోడ్. సో కాబట్టి ఏం చేయాలంటే ఇప్పుడు F1 F2 కదా, సో నెక్స్ట్ మళ్ళీ F1 F2 అనే యాడ్ అయ్యేటట్టు చేయాలి, కానీ నంబర్స్ మార్చాలి. అంటే F1లోకి F2ని పంపించాలి. ఓకే, F1లోకి F2ని పంపించాలి, F2లోకి F3ని పంపించాలి. మళ్ళీ రిపీట్. ఇప్పుడు F1 ఎంత ఉంది? 1 ఉంది. F2 ఎంత ఉంది? 1 ఉంది. సో కాబట్టి ఇప్పుడు F3 ఏమవుతుంది? 2 అవుతుంది. సో మళ్ళీ నెక్స్ట్ సేమ్ ప్రాసెస్. అట్లా ఎన్నిసార్లు కావాలనుకుంటే అన్నిసార్లు ప్రింట్ అవుతుంది. ఇప్పుడు 5 టైమ్స్ కావాలంటే 5 నెంబర్స్ ప్రింట్ అవుతాయి. 6 టైమ్స్ అంటే 6 నెంబర్స్. ఎట్లా అంటే అట్లా. రైట్, అర్థమైందా? ట్రై చేయండి.
అర్థమైంది, ఇప్పుడు ఐడియా వచ్చేసిందా? సో ఇట్ ఈస్ ఆల్ అబౌట్ గెట్టింగ్ ద ఐడియా అనమాట. సరే చెప్పు. ఓకే, సో F1 అనుకుందాం. F1 ఈజ్ ఈక్వల్ టు 0, F2 ఈజ్ ఈక్వల్ టు 1. ఐ ఫిక్స్, రైట్. సో ఇప్పుడు నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఫిక్స్ అవ్వాలి. సో నేను ఫర్ ఎగ్జాంపుల్ 10 ఎలిమెంట్స్ చేయాలనుకుంటున్నాను. సో 10 ఎలిమెంట్స్ అంటే ఫస్ట్ 2 ఎలిమెంట్స్ నాకు ఇవే ఉన్నాయి. సో ఫస్ట్ 2 ఎలిమెంట్స్ని ప్రింట్ చేశాను. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ F1, తర్వాత సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ F2. ఓకే, సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ F2, రైట్. ఓకే, ఇప్పుడు ఇప్పుడు ఏమన్నాను నేను, ఏ కండిషన్ లేకుండా F3ని ప్రింట్ చేసుకోవాలి. కండిషన్ అవసరం లేదు కదా. సో కండిషన్ అవసరం లేకుండా F3ని ప్రింట్ చేసుకోవాలి అంటే దాని అర్థం F3 ఈజ్ ఈక్వల్ టు F1 ప్లస్ F2. F3 ఈజ్ ఈక్వల్ టు F1 ప్లస్ F2. ఎవరిని ప్రింట్ చేసేసుకుందాం? F3ని ప్రింట్ చేసుకుందాం, రైట్. ఎన్నిసార్లు మనం ప్రింట్ చేయాలి? ఫస్ట్ టర్మ్ అయిపోయింది, సెకండ్ టర్మ్ అయిపోయింది, థర్డ్ టర్మ్ అయిపోయింది, రైట్. సో నేను ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్ బయటనే ప్రింట్ చేసాం కాబట్టి నాకు ఇంకా మిగిలిన 8 టర్మ్స్ కావాలి. 8, 9, 10, నాకు కావాల్సిన 10 అనుకుందాం. సో నేను అప్పుడు ఏమనాలి, లూప్ని ఎన్నిసార్లు తిప్పాలి? 8 టైమ్స్ తిప్పాలి. లూప్ ఎన్నిసార్లు తిప్పాలి? 8 టైమ్స్ తిప్పాలి. ఎందుకు 8 టైమ్స్? ఆల్రెడీ 2 టర్మ్స్ వచ్చేసినాయి, అంతేనా? 2 టర్మ్స్ వచ్చేసినాయి కాబట్టి మిగిలిన 8 టర్మ్స్. సో అంటే 8 టైమ్స్ లూప్ అవ్వాలి అనుకుంటున్నాం. సో కాబట్టి ఏమందాము, ఇంట్ I is equal to 1. So I is equal to 1, I plus plus, I less than or equal to 8. అర్థమైందా? క్లారిటీ వచ్చిందా? ఓకే, ఇప్పుడు స్వాపింగ్. F1లోకి ఏం పోవాలి? F2 వెళ్ళాలి. తర్వాత F2లోకి ఏం వెళ్ళాలి? F3 వెళ్ళాలి. డన్, రైట్. సేవ్ ఇట్. ఇప్పుడు ఎన్ని టర్మ్స్ వచ్చేసినాయి మనకి? 10 టర్మ్స్ వచ్చేసినాయి. ఓకే, సరే ఎగ్జిక్యూషన్ ఎలా జరుగుతుందో చెప్తాను. అర్థమైందా? సో హియర్ చూడండి, ఇదే నువ్వు చేసింది. ఏం చేసావు మరి? వేరేలాగంటే నాకు లాస్ట్ 34 అన్నా కదా, జెడ్ అదే F3 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 34. ఇది చేసావా పని? అది రాసావా? సరే, యూ కెన్ చెక్ ఇట్ తర్వాత. ఓకే, సో ఇప్పుడు F1 ఏమైందమ్మా? F1 0 అయింది, F2 ఏమైంది? 1 అయింది. సో F3లోకి మనం ఏ వాల్యూ ఇవ్వలేదు. సో F1 0, F2 1, F3 నో వాల్యూ. ఇక్కడ సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్ఎల్ఎన్ F1 అన్నా. సో F1 అంటే 1 ప్రింట్ అయిపోయి 0 ప్రింట్ అయింది, అవునా? F2 అంటే ఏం ప్రింట్ అయింది? 1 ప్రింట్ అయింది. ఓకే, తర్వాత I ఈజ్ ఈక్వల్ టు 1. 1 సెకండ్.
ఓకే. సో F1 ఎంతమ్మా 0, F2 ఎంత 1, F3 ఎంత F3 లూప్లోకి వచ్చిన తర్వాత ఎంత? లూప్లోకి రాకముందు ఏం లేదు, లూప్లోకి వచ్చిన తర్వాత F1 ప్లస్ F2 అంటే ఏమవుతుంది 0 ప్లస్ 1, 0 ప్లస్ 1 అంటే 1. ఓకే, తర్వాత ఏం చేస్తున్నాము F1 ఈజ్ ఈక్వల్ టు F2. ఓకే, F1 ఈజ్ ఈక్వల్ టు F2 అంటే ఏమవుతుంది F1 లోకి F2 వెళ్తుంది, రైట్. F2 లోకి ఏం వెళ్తుంది F3 వెళ్తుంది, రైట్. అర్థమైందా? ఓకే, తర్వాత మళ్ళీ రిపీట్ I ప్లస్ ప్లస్ అంటే ఐ వాల్యూ ఎంత 2 అవుతుంది. 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 8. ఫస్ట్ అయిపోయింది ఆల్రెడీ. సో మనం ఫస్ట్ది అవసరం లేదు ఇంకా మనకి. ఇప్పుడు సెకండ్ది వచ్చిన తర్వాత ఏమైంది మళ్ళీ F1 ప్లస్ F2. ఇప్పుడు F1 ప్లస్ F2 ఎంత అయింది 2 అయింది. వెరీ గుడ్. ఇప్పుడు మళ్ళీ రిపీట్ 2 ప్రింట్ అయింది. తర్వాత F1 ఈజ్ ఈక్వల్ టు F2. F1 లోకి ఏం వెళ్ళింది 1, F2 లోకి ఏం వెళ్ళింది 2, సో 3 అవుతుంది. అర్థమైందా? 1 ప్లస్ 2 కదా, సారీ F3 1 ప్లస్ 2 3నే కదా. ఓకే, మళ్ళీ రిపీట్. నెక్స్ట్ ఏమవుతుంది ఇది 2 అవుతుంది, ఇది 3 అవుతుంది, ఇది 5 అవుతుంది. తర్వాత ఇంకా ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది ఎప్పటిదాకా 9 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 8 వచ్చేదాకా. ఎస్, క్లియర్, రైట్. ఇప్పుడు ఇదే ప్రోగ్రామ్ని ఎంటర్ నంబర్ ఆఫ్ టర్మ్స్ దీంట్లో కన్వర్ట్ చేయండి. సపోజ్ నేను 15 ఇచ్చాను అనుకోండి, నాకు ఏమేమి రావాలి 0 1 1 2 3 15 టర్మ్స్ వరకు రావాలి. ఓకే, సేమ్ ప్రోగ్రామ్ బట్ ఐ వాంట్ దట్ డైనమిజం అన్నమాట. స్టార్ట్.
సేమ్ ప్రోగ్రామ్ లో సో సేమ్ ప్రోగ్రామ్ స్కానర్ scanner RD. So scanner S is equal to new scanner system dot in. Okay. x ఈక్వల్ టు ఒక వేరియబుల్ తీసుకున్నాం Very good. So ఫస్ట్ int సిస్టమ్ డాట్ అది x is equal to సిస్టమ్ system dot out dot println ఎంటర్ ది నెంబర్ ఆఫ్ enter terms, enter number of terms, enter number of terms. Right. So enter a number of terms. X is equal to s dot నెక్స్ట్ next int. So next int lo ikkada I is equal to 1, I less. అది 8 బదులు x మైనస్ 2 అని పెట్టు. Very good. X minus 2. ఎందుకు x minus 2 అనాలి? ఆల్రెడీ రెండు ఎగ్జాక్ట్లీ అది చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ రెండు టర్మ్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా మనము ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమడిగాను 15 టర్మ్స్ అన్న 15 టర్మ్స్ అంటే ఇట్లా వచ్చేసి క్లియర్ గుడ్ వెరీ గుడ్ అర్థమైనమ్మా సో దిస్ ఇస్ ఓకే ఇంకొక క్వశ్చన్ దీంట్లోనే ఇప్పుడు నాకు ఎంటర్ టర్మ్ యూ వాంట్ సపోజ్ నేను 12th టర్మ్ అడుగుతాను సో 12th టర్మ్ ఏంటి జనరల్గా ఇది 10 11 12 అంటే 89 పడాలి సో అది ఎట్లా ఓకే అవి ఎస్ఓపిలా మూడు తీసేయాలి ఇది ఆ మూడు ఎస్ఓపి F1 F2 F3 తీసేయాలి వెరీ గుడ్ గుడ్ ఓకే మధ్యలో కూడా తీసేయాలి సార్ ఇది ఓకే లాస్ట్ లో బయట F3 రాస్తే సూపర్ ఎక్సలెంట్ సో లాస్ట్లో F3 రాసుకుంటే సరిపోతుంది రైట్ సో ఎంటర్ నంబర్ ఆఫ్ నేనేం మార్చలేదు సో 12 వెరీ గుడ్ జగదీష్ సో అట్లా రైట్ సో ఎట్లా అంటే మనకి కామన్ సెన్స్ బాగా పనిచేయాలి ప్రోగ్రామింగ్ అంటేనే కామన్ సెన్స్ నన్ను అడిగితే సో కామన్ సెన్స్ ఎప్పుడైతే మనకి బాగా పనిచేసింది అనుకో ప్రోగ్రామింగ్ పెద్ద కష్టమేం కాదు ఓకే ఫస్ట్ దాని గురించి ఇప్పుడు నువ్వు ఫస్ట్ ఇనిషియల్గా ఆలోచించు సో ఆ చిన్న ఆలోచనలే నీకు ప్రాబ్లమ్ని సాల్వ్ చేసే పవర్ ఇచ్చేస్తాయి సో ద మోర్ యూ థింక్ అబౌట్ ద ప్రాబ్లమ్ ద ఈజీ ఇట్ బికమ్స్ అనమాట ఎస్ వెరీ వెరీ గుడ్ ఓకే సో మెనూ డ్రివెన్ ప్రోగ్రామ్ ఒకటి ఉంటుంది అది మనము మండే రోజు చూద్దాం రైట్ థ్యాంక్ యూ సో నీ టాస్క్ ఏంటి రేపటికి నిన్న చెప్పిన వైల్ అన్ని కూడా డూ వైల్లోకి కన్వర్ట్ చేయాలి ఓకే సో దట్ ఈస్ ఎ బిగర్ ప్రాక్టీస్ డూ వైల్ ఇంకా వేరే రైట్